తలలో వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన ఈ వారం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మరొక మారు మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతం దాసులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్తయకు మా దేవ, మీకే స్తోత్రం. అన్యాయము చేయువారి మీద కోపడు దేవా, మీకే స్తోత్రం. రోషము గల మా దేవా, మీకే ఘనత. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి వాడా, నీకే మహిమ. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. శ్రీమంతుడు వగు మా దేవా, మీకే ఘనత. ఆనందము సంతోషము కలగజేయ దేవా, మీకే స్తోత్రం. నా రక్షణకర్త నా దేవా, నీకే స్తోత్రం. మీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే స్తోత్రం. సమస్తము జరిగించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆలోచనకర్తయకు మా దేవ, మీకే మహిమ. మమ్ము స్వస్థపరచు దేవా, నీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడా, మీకే ఘనత. సర్వోన్నతుడా, మీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి, నీకే స్తోత్రం. సాత్వికుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. మమ్ము ఓదార్చు వాడమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆకాశమందు ఆశీనుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, మీకే మహిమ. అతి సుందరమైనటువంటి మా దేవ, మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. జీవాధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన ఇర్మియా 33:8 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, వారు నాకు విరోధంగా చేసిన పాప దోషములను నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించేదనని మీరు ఇర్మియా 33:8 సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన మా పాపములన్నీ కూడా తండ్రి, నాయన ఇక తండ్రి మన్నించమని అడుగుచున్నాం తండ్రి, నాయన నిజమే తండ్రి, మా పాపములకు విముఖుడవు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఈ సోపుతో మా పాపలను పరిహరించమని అడుగుచున్నాం. నిజమే తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. పరమ తండ్రి, గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం తండ్రి. ఆలోచనకర్త నాయన, నీకే స్తోత్రం. స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో నాయన, ఇక నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మా పాపములన్నీ మన్నించమని తండ్రి మరొక మారు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. రాజా, రాజా, నీకే స్తోత్రాలు తండ్రి. ఇగో నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక అనేక మంది సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి బాధలలో ఉండి, వారి సమస్యల్లో నుంచి తండ్రి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అనేక మంది తండ్రి పాపమైనటువంటి బంధకాలలో పడి ఉన్నారు నాయన. ఆయన అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అర్థిస్తున్నాం నాయన. ఇగోనైనా సమస్త దుర్నీతి నుండి తండ్రి నీ బిడ్డలని విడిపించమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, కృప చూపించండి అయ్యా. అయ్యా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా నాయన, ఏ శోధనలో ఉన్నా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఇగనైనా ఆ బంధకాల నుంచి నాయన, ఆ శోధనల నుండి విడిపించే దేవుడు ఇవేనని నాయన. అలనాడు నాయన ఐగుప్తు దేశంలో వట్టి చాకరి నుంచి ఏ విధంగా అయితే నాయన నీ బిడ్డలని విడిపించావో నాయన, అట్టి రీతిగా తండ్రి ఇగనైనా ఈరోజు నాయన ఈ సంఘంలో నాయన ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఇబ్బందులతో పడి ఉన్న బిడ్డలందరినీ కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నా నాయన. నాయన భగ పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి ఇకనైనా మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. ఇకనైనా ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకుండా తండ్రి, నాయన మేము ఎల్లప్పుడూ నాయన పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్య పెట్టకుండా తండ్రి మీ సన్నిధులు నాయన నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు నాయన మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుచున్నాం. పరమ తండ్రి నాయన ఈ లోకపు మాయలో పడిపోకుండా తండ్రి, నాయన సాతాను తంత్రాలలో మేము పడిపోకుండా నాయన, నిజమేదైనా సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే మేము పడిపోకుండా నాయన
నాయన మీ కృపా కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇక మా శరీరాన్ని తండ్రి అటు నాలుకల్నే కానీ ఇటు నాయన తండ్రి నాయన మా కళ్ళునే కానీ అటు ఇటు చూడకుండా సరిగ్గా తండ్రి మా కళ్ళను చూసినట్లుగా తండ్రి నాయన మా కంటినే కానీ తండ్రి ఇక నాయన మేము చూసి కన్నులు అన్నీ అదుపు చేసుకోండి నాయన. ఒకవేళ తండ్రి మా కన్ను అభ్యంతర పరిచితే అది పెరికివేయడానికి కూడా సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప రాజా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయన. ఆలోచనకర్త తండ్రి మీ సన్నిధిలో నాయన కృప చూపించయ్యా. అయ్యా మీరు ఎక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాము నా రాజా తండ్రి. ఇదిగో నాయన విశ్వాసము తండ్రి విశ్వాసమందు మాకు అభివృద్ధి పరచండి నాయన. ఇదిగోనైనా తండ్రి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందినండి నాయన. మీరు నాయన హెబ్రీ పత్రికలో నాయన 11:4 సెలవిచ్చి ఉన్నారు నాయన. ఇంకా నాయన మీ బిడ్డలమైన మేము అట్టి రీతిగా ఉండినట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం రా రాజా. దేవా నీకే స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా పేదలను చిన్నపిల్లలను వృద్ధులను నాయన గర్భిణీలను అనాథలను కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన క్రీస్తే ఐశ్వర్యం చెప్పిన నాయన వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సంఘము కొరకు తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీరు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన తప్పైనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన బాప్తిసం తీసుకోవడానికి ఇంకా వెనకం చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలను కూడా తండ్రి మీరు లేవనెత్తండి ఆయన. ఏ స్థితిలో పడిపోయారో బిడ్డలకి ఆ స్థితిలోనే లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. నేను వారితో మీరే మాట్లాడమని అడుగుతున్నామయ్యా. అయ్యా సేవకులంగా మేము ఎంత మాట్లాడినా ప్రయోజనంకి లేదయ్యా. అయ్యా మీరు మాట్లాడితే తండ్రి ఆ ఆత్మ మీ వైపు తిరుగుతుంది తండ్రి. మీరు మాట్లాడితే ఆత్మ తండ్రి కట్టబడుతుంది నాయన. ఇక నాయన ఇదిగో తండ్రి విరిగి నలిగిన హృదయాన్ని నీ వాలక్ష్యం చేయవని సెలవిస్తున్నావు తండ్రి. నాయన ఏ బాధలలో ఏ సమస్యల్లో ఏ ఇరుకుల్లో ఎక్కడ పడి ఉన్నా అక్కడే మీరు లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి అందరికీ రక్షణ దయచేయండి. మారు మనసు పొందనాలన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ మారు మనసును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావలసిన నాయన కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వండి నాయన. ప్రార్థన శక్తిని దయచేయండి తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ప్రార్థన శక్తిని దయచేయండి నాయన. మా దేశంలో ఉన్నటువంటి వారికి నాయన ప్రతి ప్రజకి నాయన ఇక నేను రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయా. అయ్యా మరి తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి బిడ్డకి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా నిత్య జీవం కొరకు తండ్రి మేము నాయన బుద్ధిగల కన్యకుల వలె తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతికి మరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి డ్యూటీలకి ఆఫీసులకి వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి నాయన విద్యార్థులకి తండ్రి మీరు తోడై ఉండండి అయ్యా. వారి ప్రతి విషయంలోనే మీరు తోడై ఉండి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకి నేను యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డల్ని నేను ఏ సమస్యలో ఉన్న బిడ్డలనైనా తండ్రిగా నేను వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదాలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎందరు అప్పుల బాధల్లో ఎన్ని సమస్యల్లో ఉన్నారో నాయన అటువంటి కృప మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నేను అప్పుల సమస్యలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎందరో దొంగలు త్రాగుబోతులు తండ్రి వ్యసన పరులు ఉన్నారు నాయన. ఆ వ్యసనాలనే బంధకాల నుంచి ఆ బిడ్డలను విడిపించమని అర్థిస్తున్నాను నాయన. విమోచన కర్తవు నీవే అని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టము నేను మిమ్మల్ని విడిపించేదను నీవు నన్ను మహిమపరచదు అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. కేవలం మీ లేఖనాలను బట్టి కేవలం మీ కృపను బట్టే నాయన నాయనా తండ్రి
మేమంతా కూడా గడ్డి పరక వంటి వారం తండ్రి. అంతలో కనపడ అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలయ్యా. అయ్యా మేము కేవలము పరలోకము కొరకే తండ్రి. అబ్రహాము ఏ విధముగా అయితే పైనున్న వాటి మీదే పరలోకపు పట్టణం మీదే ఆయన మనసు పెట్టి ఉంచారో ఆయన పిల్లలుగా తండ్రి మేము కూడా తండ్రి పరలోకం మీదే మా ఆశ ఉండి తండ్రి భూలోకమందు ఈ భూమి మీద వ్యర్థమైన వాటిని మేము చూడకుండా, వ్యర్థమైన వాటిని ఆశించకుండా తండ్రి నాయన ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే మా మనసు ఉంచులాగన మాకందరికీ సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి, వారి మాని మనసు కొరకు, వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన, మీ సన్నిధి తోడించండి ఆయన. మీ కృప కాపుదల మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాము నా రాజా. ఆ పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మా బిడ్డలను దయచేయండి, మా బిడ్డలకు మంచి వాక్యం ఎరిగినటువంటి బిడ్డలను దయచేయండి. మీ సన్నిధిలో వారిని చేతపరచండి, మీ దయరెక్కల చాటును వారిని భద్రపరచండి ఆయన. మీ కృప కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా హృదయం అన్నిటికంటే బహు ఘోరమైనది, బహు వ్యాధి కలదని నీవు లేఖనంలో సెలవిస్తున్నావు తండ్రి. ఇక నేను మా హృదయం నిండా వాక్యాన్ని నింపుకోవడానికి సహాయం చేయండి. మా హృదయం నిండా వాక్య ప్రకారము తండ్రి, వాక్యము నిండి వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును, బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని ఆయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాం అయ్యా. మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నిజమే తండ్రి, కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో అట్టి రీతిగా తండ్రి మీరు ఇప్పటి వరకు నాయన మమ్మల్ని భద్రపరచాను ఆయన. అలనాడు ఐగుప్తు దేశంలోంచి నీ బిడ్డలని గెద్ద రెక్కల మీద ఏ విధంగా మోసుకొని వచ్చావో అలాగే నాయన పాప పనే లోయలో నుంచి పాప పనే నాయన ఏ విధముగా అయితే నాయన మీరు లేఖనాల్లో సెలవిచ్చారో ఎండిని ఎముకల వల్ల మేము పడి ఉండగా తండ్రి అందులోంచి మీరు మాకు జీవాన్ని ఇచ్చి మేము బయటకు తీసుకొని వచ్చారయ్యా. మీతో పాటు నడిచే భాగ్యాన్ని ఇచ్చారయ్యా. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ కృప కాపుదల దయచేయమని, వారి కుటుంబాలకు మీరు రక్షణ దయచేయమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని, మీ కుటుంబాలకు వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.